అద్భుతం. ఇది కూడా అదే ఉండటానికి మఠాధిపతి ఉండటానికి అంత రూములు అవి ఉన్నాయి. హాయ్ మిత్రులారా, ఇది రామకృష్ణ మఠం. వైజాగ్లో ఆర్కే బీచ్ పక్కన రామకృష్ణ మఠం చూసాం, వచ్చాము. లోపల కొంచెం ధ్యానం చేసుకొని వచ్చాము. వయసు ఇప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మేము ధ్యానం చేస్తూ కొంచెంసేపు ప్రశాంతతకి మళ్ళీ ప్రశామైంది ఉంటుంది. మనకి రామకృష్ణ గురూజీలు మన ప్రపంచాన్ని తిరగటం ఎంతో అదృష్టం. అలాగంటే ఆయన ఒక అద్భుతమైన శిశువుని వివేకానందాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఆయన అందించలేని కొన్ని సత్యాన్ని ఆయన అక్కడ కాళికాంబ టెంపుల్లోనే పరిమితం అయ్యాను కాబట్టి, నేను ప్రపంచం మొత్తం తిరగాను కాబట్టి, అలాంటి తిరగాలనే ఒక గురువుని మనస్ఫూర్తిగా కోరుకుంటే వివేకానందం అలాంటి రామకృష్ణ పరంపరని తీసుకొని సత్యాన్ని యావత్ భారతదేశం మొత్తం నడిచి సత్యాన్ని యువతని మెలుగొలిపి ఎన్నో సూసైడ్ చేసుకోవాలనుకున్న యువత కూడా ఆయన మాటలు విని జీవితం మీద ఒక ఇంట్రెస్ట్ కలిగి జీవితం వైపు ఎన్నో చదువులో కానీ జాబుల్లో కానీ ఎన్నో కొట్టారు. వివేకానంద బుక్స్ చదివి ఫిలాసఫీ విని, ఎందుకంటే అలాంటి గొప్ప మహానుభావుడు అనమాట. వివేకానంద మనకి అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ మీటింగ్లో సిస్టర్ అండ్ బ్రదర్స్ అన్నాడు. చెప్పినప్పుడు అక్కడ అందరు క్లాస్ కొట్టారంట. ఈ లెక్కలు చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా సిస్టర్ అండ్ బ్రదర్సే, అంతా ఒకటే ఫ్యామిలీ అనే భావనే ఆయన ఆ రోజు మాట్లాడాడు వివేకానంద. అప్పుడే మాట్లాడాడు అనమాట. అందుకని అందరూ మన వసుదైక కుటుంబం అనే మాటని పెద్దల మహానుభావులు గొప్ప గొప్పలు చెప్పారు, నిరూపించారు. తర్వాత రామకృష్ణ గురూజీ గురించి ఒక అద్భుతమైన సత్యం చెప్పాలి. శిష్యులు అంటే ఇప్పుడు ఏంటో ఒక మంచి అలాగా ధ్యానంలో మొత్తులు అలా తేలిపోతుంటాడంట. అప్పుడు రామకృష్ణ అడిగితే మీరు తాగే బయట ఈ మొత్తులు సారాయి బ్యాందీల కంటే కూడా ఆత్మ చైతన్యంలో కలిసిపోయినప్పుడు ఒక మొత్తొచ్చు చూడు, ఆ మొత్తుకు మించిన మొత్తే లేదని భగవంతుడిలో కలిసిపోయి ఒక విధమైన మొత్తులో జీవించేవాడంట. అంటే అంత డీప్కి, ఎందుకంటే మన ప్రపంచ భౌతికమైన విషయాలు ఏంటంటే సముద్రంలో నురుగు లాంటివి. ఏది నీ నోటి రుచులు, పానీయాలు, మందు పానీయాలు ఇవన్నీ కూడా ఏంటంటే నీ ఎన్ని చెడు అసలన్నీ సముద్రం నురుగు లాంటివి అంట. కానీ భగవంతుడు ఆనందం అనేది ఒక సముద్రం లాంటిదంట. అందుకని నా మిత్రులారా, చిన్న చిన్న చెడికి ఆనందాల కోసం మీరు పాకలాడొద్దు. భగవంతుడు ఆనందం కోసం మీరు ఎతకండి. ఆ సత్యాన్ని తెలుసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారన్నమాట. అందుకని ఎందుకు లాస్ట్లో ప్రతి మనిషి అది తెలుసుకోవాల్సిందే.